హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను కావ్య అండి. కావ్య గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి అండి. ఓకే అండి, షో చూస్తున్నారా కావ్య గారు? అవునండి. ఓకే అండి, కంటికి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా ఈ రోజు మనతో పాటు డాక్టర్ రోహిణి గారు ఉన్నారు కాబట్టి మీరు అడగొచ్చండి. సరే అండి. హలో హలో కావ్య గారు. హలో డాక్టర్. యా, వాట్ ఈస్ ఇట్? చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? 2014 లో మా సిస్టర్ కి కెటోకోనస్ సర్జరీ జరిగింది. ఓకే. దాని తర్వాత ర్యాపిడ్ గా సైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, 2 కళ్ళు అయిపోయిందా సర్జరీ? ఒక కంటికి చేశారా? 2కి చేసారు, కానీ తర్వాత ఎందుకో ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అయిపోతుంది, అసలు ఆగట్లేదు, చాలా స్పీడ్ గా ఇంక్రీజ్. ఒక 2 years గ్యాప్ వచ్చేసరికి 5 అట్లా పెరిగేస్తుంది. ఎంత వయసు అండి మీ సిస్టర్? ఇప్పుడు మా సిస్టర్ కి ఇప్పుడు 23 years అండి. ఓకే, బట్ ఇప్పుడు పెరుగుతున్నప్పుడు ఐ చెకప్ అవన్నీ చేస్తున్నారు కదా? చేస్తున్నాం, కానీ డాక్టర్స్ కాంటాక్ట్ లెన్స్ సజెస్ట్ చేసిర్రు. అంతకు ముందుకు చేస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పి లేదు ఇట్లా కెటోకోనస్ ఉంది కాబట్టి ఇట్లా అయింది అన్నట్టు అన్నారు. అంత కన్ఫర్మ్ ఏం చెప్పట్లే డాక్టర్స్ కూడా. ఓకే. ఎందుకు రీజన్ అనేది చెప్పట్లే, మేము అడిగినా కూడా చెప్పలేదు. కాంటాక్ట్ లెన్స్ సజెస్ట్ చేసిర్రు. ఓకే. ఇప్పుడు అది యూజ్ చేస్తుంది, కానీ ఇంకేమైనా పర్మనెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఎక్కువ ఉంది కదా అని. ఎస్. సో కెరాటోకోనస్ ఎలా ఉంటదంటే నల్లగుడ్డు ఆకారం మారిపోతుంది. ఓకే, సో ఇట్ క్యాన్ బి హెరిడిటరీ, ఇట్ క్యాన్ బి ఐ రబ్బింగ్ వల్ల అవుతుంది, లేదంటే ఇట్లా ప్రోన్ పొజిషన్ లో పనుకోవడం వల్ల. ఒక్కోసారి ఏ విధంగా కంటి మీద ప్రెషర్ పడితే కన్ను ఆకారం నల్లగుడ్డు ఆకారం మారిపోతుంది. సో అలాగా ఈ నల్లగుడ్డు ఆకారం మారిపోవడం వల్ల స్పెక్టికల్ నంబర్ హై ఆస్టిగ్మాటిజం కూడా పెరుగుతుంది. సో వెరీ హై ఆస్టిగ్మాటిజం గ్లాసెస్ పనిచేయవు అండ్ ఆటోమేటికలీ విజన్ కూడా సో విజన్ కూడా తగ్గుతుంటది. సో ఈ నల్లగుడ్డు ఆకారం ఇంకా మారకూడదని మనం కెరాటోకోనస్ అది సర్జరీ C3R అని చేస్తాం, కొలాజన్ క్రాస్ లింకింగ్. సో అది 2 years బ్యాక్ విచ్ షీ వెంట్. సో C3R అది చేసిన తర్వాత 2014 లో. ఓకే, అది 14 years 13 years ఉన్నప్పుడు చేసారు. ఓకే, ఏమవుతుందంటే సర్జరీ తర్వాత మన నల్లగుడ్డు స్ట్రెంథన్ చేయడానికి ఆ సర్జరీ చేస్తాము, బట్ తర్వాత కూడా నల్లగుడ్డు ఆకారం కొంచెం మారుతూనే ఉంటుంది. సో స్పెక్టికల్ నంబర్ దానివల్ల కొంచెం మార్పు రావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే గ్లాసెస్ పనిచేయవండి, కాంటాక్ట్ లెన్సెస్ ఓన్లీ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటేనే క్లియర్గా ఉంటుంది. బట్ మీకు ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ ఇంకేదైనా ఉందా అని తెలవడానికి అంటే దెర్ ఆర్ సమ్ సర్జికల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అది స్కాన్ చూసిన తర్వాతనే చెప్పగలుగుతామమ్మా సర్జరీ సూటబుల్లా లేదా. ఓకే, ఇప్పుడు 16 వరకు వచ్చింది. అవును, అదే ఐ స్కాన్ చేసిన తర్వాత మనం సర్జికల్ సొల్యూషన్ అలాగా ఆఫర్ చేయవచ్చా లేదా చెప్పగలుగుతాను. జస్ట్ లైక్ దట్ అలా చెప్పడం కష్టం, బట్ సర్జికల్ సొల్యూషన్స్ అయితే ఉన్నాయి. I mean apart from this. Okay, thank you, doctor. Okay.